దేవుని వాక్యంలోకి వెళదాం. కీర్తనకారుడు రాసిన 91వ కీర్తనలో 14వ వచనం నుంచి 16వ వచనం చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి బైబిల్ చూద్దాం. కీర్తనలు 91వ కీర్తన 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. చాలు చూడండి, ఇక్కడ ఈ కీర్తనల భాగంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తనలను కొంతమంది 90వ కీర్తన వలె మోషే రాశాడని కొంతమంది చెప్తారు వ్యాఖ్యానకర్తలు. అలాగే కొంతమంది దావీదు రాశాడని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు వారు వ్యాధుల చేతన వాళ్ళు, అలాగే శత్రువు యొక్క భయం చేత కూడా ఉన్నప్పుడు ఆదరణ కలగటానికి దేవుడు యొక్క అధ్యాయం రాయించాడంటే చెప్తూ ఉంటారు. సామాన్యంగా మనం కూడా ఎక్కడికన్నా ప్రయాణాల్లో వెళ్ళాలన్నా, ఒకవేళ ఏదైనా కొన్ని కార్యక్రమాల్లో మనం ఎక్కువగా ఈ 91వ కీర్తనను మనము ధ్యానిస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ వచనంలో ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. నిజమే, మనము ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో దేవుడు అంటున్నాడు, ఆయన అంట మనల్ని తప్పిస్తాడు అంటాడు. దేని నుండి తప్పిస్తాడు అంటే కొన్నిసార్లు మనకు వచ్చే వ్యాధుల నుండి తప్పించవచ్చు. అలాగే కొన్నిసార్లు మనకు వచ్చే శోధనల నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. కొన్నిసార్లు మనకి యాక్సిడెంట్లు అవబోయే సమయంలో కూడా దేవుడు తన దూతలను పంపించి ఏం చేస్తాడు, ఆయన మనల్ని యాక్సిడెంట్ జరగకోకుండా మనల్ని దేవుడు తప్పిస్తాడు. అలాగే కొన్నిసార్లు మన మీదకి కీడు అనేది రాకుండా కూడా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తప్పిస్తాడు. నిజమే, ఒకవేళ మన కుటుంబం మీదకి ఏదైనా ఒక శాపం అనేది ఏలుబడి చేస్తుందంటే ఆ శాపము నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయన మనల్ని తప్పిస్తాడు. నిజమే, అంత మాత్రమే కాదండి, మరణ భయము నుండి కూడా ఆయన నిన్నేం చేస్తాడు, ఆయన తప్పిస్తాడు. అవునండి, ఎందుకంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన నిన్ను ప్రతి ఒక్క పరిస్థితి నుంచి కూడా, అంటే నీలో ఉన్న ఒక అలాంటి వేదన, నీలో ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో, నువ్వు ఏ సమస్యతో అయితే మందిరానికి వస్తున్నావో దాని నుంచి నువ్వు విడిపిస్తాడని నువ్వు నమ్మితే నువ్వు దేవుని యొక్క కార్యంలో చూస్తావు. నిజమే, ఆయన ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమన్నంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు మనము ఈ యొక్క అధ్యాయంలో ఉన్న భాగాల్ని యేసుప్రభు వారు బాప్తిసం పొందుకున్నప్పుడు సాతాను కూడా ఈ అధ్యాయాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. మీరు మత్తయి సువార్తలో ఒకసారి చూస్తే 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. ఎందుకంటే ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని తర్వాత అరణ్యములో శోధించబడుతున్నప్పుడు సాతాను అంటాడు ఈ మాట. 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువునాను ఒకసారి మత్తయి సువార్తలో. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలేకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నాఫ్తాలి అను దేశముల ప్రాంతములలో. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో ఉందమ్మా. ఏముంది అక్కడ? సరే, నేను అక్కడ కాదు, ఇంకా 12 కాదు, కొంచెం ముందుకు వెళితే అక్కడ 7వ వచనం చదువునాను ఒకసారి. 6 నుంచి చదువు ఒకసారి. నీవు దేవుని కుమారుడు అయితే ఏమన్నాడు ఇక్కడ? క్రిందకి దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తు పట్టుకుందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన. అందుకే ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పండి. సాతాను గాడికి కూడా తెలుసండి అధ్యాయాలంతా కూడా. బైబిల్ కొద్దిసార్లు మనం కంప్లీట్గా చదవరేమో కానీ సాతాను గాడికి వాక్య ప్రకారం కూడా మాట్లాడతాడు. అవునండి, ఎందుకంటే యేసు ప్రభునే వాడు శోధిస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ?
చూడండి అక్కడ, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను ఏం చేస్తారు, చేతులతో ఎత్తి పట్టుకుంటారు. చూసారండి, మనం 91:12 ఉన్న మాట, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అంటే వాక్యానుసారంగా కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని వాడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకని కొన్నిసార్లు మనము చాలా మెలకు కలిగి ఉండాలి. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో ఆయన ఏమంటాడు తెలుసా, నిన్ను ఆయన ఏం చేస్తాడంట, కీడు నుండి తప్పిస్తాడంట, అలాగే వ్యాధుల నుండి తప్పిస్తాడంట, అలాగే నీకు రాబోయే మరణ భయం నుంచి కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన తప్పిస్తాడు. ఏం చేయాలి మరి మనము, దేవుణ్ణి ఏం చేయాలా, ప్రేమించాలి. నిజమే, వాక్యం ఏం చెప్తుంది, దేవుణ్ణి ప్రేమిస్తే రోమీయులు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒకసారి చూడండి. అక్కడ దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందో కూడా అక్కడ చక్కగా పౌలు గారు చెప్తున్నాడు మాట. ఏమన్నాడు ఆయన, దేవుణ్ణి ప్రేమించు వారికి చదువునా, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికంట మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఏం చేయాలి, మనము ఎరుగుదుము. నిజమేనండి, చాలామందికి తెలియక ఇవాళ పౌర్ణం అండి, మంచిది. జనాల్లో కొన్నిసార్లు ఇవాళ పౌర్ణం అండి, ఇవాళ చంద్రగ్రహణం అండి. ఏ గ్రహణం అంటే మనుషుల్లో రకరకాలైన కొన్ని భయాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మనుషులు ఏమనుకుంటారంటే, వాళ్ళు అలా అయితే ఇలా జరుగుద్ది, ఇలా అయితే ఇలా జరుగుద్ది, దానికి మంచి గడియలు లేవు, మంచి ముహూర్తాలు లేవు అన్నట్లుగా మనుషులు కొన్నిసార్లు భయపడిపోతారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా, నువ్వు దేవుని ప్రేమిస్తే సమస్తం కూడా నీ కోసం సమకూడి జరిగించే దేవుడు అండి ఆయన. హల్లెలూయా. నువ్వు దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నీకు సమస్తం సమకూడి జరుగుతాయి. ఇంకొక మాట కూడా అన్నాడండి, సామెతలకు గ్రంథం చూడండి ఒకసారి 8వ అధ్యాయంలో మీరు 17 నుంచి 19 ఒకసారి చదువునాను. ఒకసారి సామెతల గ్రంథకర్త అక్కడ ఏం రాస్తాడు, అక్కడ 8వ అధ్యాయం 17 నుంచి 19 దాకా చదువు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడంటే ఆయన, నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుద్ది, ఐశ్వర్యము ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి, మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. 21వ వచనం కూడా చదువునా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఏం చేస్తారంటే వారి నిధులను కూడా ఆయన నింపుతాను. చూడండి, అందుకని అక్కడ నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాను, నేను ప్రేమిస్తాను. నిజమేనండి, దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి చూడండి. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి, ధర్మశాస్త్రోపదేశకుడు అంటారు అతన్ని. అతను అడుగుతున్నాడు, అయ్యా ఆజ్ఞల గురించి చెప్తే ఏమన్నాడంటే ఆయన, నీ దేవుడని యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ఆయన ఏం చేయాలి, నువ్వు ప్రేమించాలి. నిజమే, దేవుణ్ణి ఎలా ప్రేమించాలా, ఆదివారం ప్రేమించడం కాదండి, ఏదో మనకి కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రేమించడం కాదండి, మనకి ఏదైనా కీడు జరుగుతున్నప్పుడు మనం దేవుని ప్రేమించడం కాదు. నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించాలా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవా నువ్వేం చేయాలి, నువ్వు ప్రేమించాలండి. నిజమే, కొన్నిసార్లు మన ప్రేమ అంతా ఎలా ఉంటుందంటే అవసరానికి ప్రేమించే ప్రేమ. పిల్లలు అంటారు చూసారా, డాడీ ఐ లవ్ యూ డాడీ అంటారు. అబ్బో ఇదేంటిరా బాబో, ఎంత ప్రేమ ఎందుకు వస్తుందంటే ఆడికి ఏదో కొనిపెట్టాలని. అంటే పిల్లలకు కొంచెం ట్రిక్స్ బాగానే తెలుసు. అంటే మన పిల్లలు కొన్నిసార్లు అమ్మ నాన్న బుట్టలో పడేయడానికి వాళ్ళు ఏదో రకరకాలుగా కొన్నిసార్లు మనల్ని పొగుడుతూ ఉంటారు. నిజమే, కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసా, మన హృదయ అంతరంగాలు చూసే దేవుడు. దేవుడు ఏం చూస్తాడు చూడండి, మన హృదయ అంతరంగాలు. మనం నిజంగా ప్రేమిస్తున్నామో లేదో దేవునికి అన్నీ తెలుసండి. ఒకటి, మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో నీకు ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు నాకు ఇలా జరుగుద్దేమో అన్న నువ్వు భయం అనేది నీలో ఉండదు. నువ్వు ఎంత ధైర్యంగా ఉండొచ్చో తెలుసా. నిజంగా దేవుని మీద నువ్వు పూర్తిగా ఆనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే
నాకు ఏదైనా అపాయం కలుగుద్దాను నువ్వు ఎప్పుడు కూడా భయపడవసరలా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఇశ్రాయేల్ని కాపాడువాడంట, చెప్పండి, కునుకడు నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు నీకు ఏదైనా జరుగుద్దేమో అని కొన్నిసార్లు భయపడవసరలా. నువ్వు భయపడవలసింది దేనికో తెలుసా? నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది కొన్నిసార్లు. ప్రార్థనే లోకంలో మనుషుల యొక్క పనులు. ఏంటమ్మా బయటికి రాబాకమ్మా, ఇవాళ ఏమనుకున్నా నీళ్ళు వసుకున్నావు అసలుకే ఎవరో అంటే ఏదైనా గ్రహణం రోజున మనుషులు భయపడిపోతారు. దేనికి భయపడతారు? నేను అడిగా, ఎందుకై అట్లా భయపడతారంటే వాళ్ళకి ఏదో జ్ఞానమురు వస్తుందని అంటారని పెద్దలు అని చెప్పేసి వాళ్ళని అసలు ఇంట్లో నుంచి ఏం చేయకూడదంట, బయటికి రానియరంట. అంటే నాకు తెలియదు, ఎవరో ఫోన్ చేసి చెప్పారు, ఇలాగంటున్నారు అయ్యగారు, ఏంటి కరెక్ట్ అని. అవన్నీ కాదమ్మా, అవన్నీ మనకి సైన్స్ తెలిసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు అలాగూ కొంతమంది నమ్ముతూ ఉంటారు. లేదు, ఎందుకంటే మనం భూమి ఎప్పుడూ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుంది? సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఆ యొక్క తన యొక్క తరగతిలో తన యొక్క భూభ్రమణం అలా తిరుగుతూ ఉన్న సమయంలో ఆ యొక్క చంద్రుడు ఏమవుతుంది? అడ్డం పడుతున్నప్పుడు, భూమి అడ్డం పడుతున్నప్పుడు ఆ కాసేపు మనకి అంటే ఇంచుమించుగా 3.5 గంటలు సమయం అనుకోండి ఈరోజు ఉన్న దాని ప్రకారం. అంటే చూడండి, సుమారు 10 గంటల నుంచి 1.5 గంటల వరకు చంద్రగ్రహణం అనుకున్నారండి. అలాంటి టైంలో కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారు? ఆ టైంలో బయటికి వస్తే ఏమవుతుందో అర్థమైందా? చాలామందికి ఏంటంటే ఒకలాంటి భయాలు మనుషులు పెట్టుకుంటున్నారు. ఎప్పుడూ కూడా నువ్వు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి వాటికి ఎప్పుడు నువ్వు భయపడవసరం. అది అంతా సైన్స్, అది అందరికి చదువుకున్న వాళ్ళకి తెలుసు. కానీ మనుషుల్లో ఏంటో తెలియకోకుండానే ఒకలాంటి కొన్నిసార్లు మనుషులు భయం పెట్టుకుంటారు. నువ్వు దేనికి భయపడవసరం లేదండి. ఎందుకంటే అతడు నా నామము నెరిగినవాడు. ఎవరో నువ్వు ప్రభు బిడ్డగా నువ్వు ఉంటున్నప్పుడు నువ్వెప్పుడూ కూడా భయపడవసరం లేదండి. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన నీకు ఎక్కడ ఏ నష్టం రానివ్వడండి. మనం ఎంతగా ప్రేమించాలి? నిజమేనండి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో నిజంగా నీ జీవితంలో కొన్నిసార్లు దేవుని హత్తుకుని జీవిస్తావు. అంటే ప్రార్థనను మానలేవు, ఉపవాస ప్రార్థనలు అంతకన్నా మానలేవు. అర్థమైందా? దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే ప్రార్థన మనకి 9 గంటల కంటే 11ంటికి వస్తారా? ఎన్ని గంటలకు వస్తారు? 9 గంటలకు ప్రార్థన అనుకుంటే అవసరమైతే నువ్వు ప్రేమిస్తే చుట్టాలు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాం చెప్పండి? వివాహాలకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? ఒకరోజు ముందే వెళ్తారా కదా? అలా ప్రేమించినప్పుడు వాళ్ళకు ముందుగానే వెళ్ళిపోతావు ముందు. అలాగే నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని సన్నిధికి ముందే వస్తావు, ప్రార్థన చేస్తావు. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడూ కూడా ఎలా ఉంటావంటే భయభక్తులు కలిగి నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉంటావు. అవునండి. నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తావో, నువ్వు ఎంతగా దేవుని ఘనపరుస్తావో నీ జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదాలు నువ్వు సొంతం చేసుకుంటావు. అవునండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఎందుకంటే మనం చూడొచ్చు. ఎందుకంటే బైబిల్లో ఒక ఆమె ఉంది, మోయాబీరాలైన ఆమె పేరు రూతు. ఎవరామె పేరు? రూతు. ఆ రూతు ఒక రోజున అంటుంది, అత్తయ్య నువ్వు నాతో మాత్రం రావద్దు అనబాక, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడైతే మృతి పొందిపోతావో, నువ్వు ఎక్కడైతే పాతి పెడతావో అక్కడే నేను. అంటే చూడండి తన మనసు ఎలాగుందంటే అత్తయ్యతో తను ఉండటానికి ఇష్టపడుతుంది. నువ్వే దేవుడిని అయితే వెంబడిస్తున్నావో ఆ దేవుడిని నేను వెంబడిస్తాను. చూడండి తన హృదయంలో ఎలాగుందంటే దేవుని నిజంగా నయోమిని నిజంగా వెంబడించినప్పుడు ఆమె నిజంగా ఒక మోయాబీరాలంటే ఒక శాపకరమైన వంశము నుండి ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఆశీర్వాదకరమైన వంశంలోకి వెళ్ళిపోయింది. అవునండి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మీరు మొదటి అధ్యాయంలో రండి ఒకసారి, రూతు మొదటి అధ్యాయంలో ఒకటి వస్తే ఒకసారి అక్కడ 16 నుంచి 17 దాకా ఒకసారి చదివినాను ఒకసారి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నేను వెళ్ళు చోటుకే నేను వచ్చేదను,
నీవు నివసించు చోటనే నేను నీవు నివసించు చోటనే కూడా నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను నీవు ఎక్కడైతే మృతి పొందుతావో అక్కడ నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబెడదను. మరణము తప్ప మరి మరణము తప్ప ఏది కూడా నిన్నేం చేయదు. ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక, యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. చూసారండి, నిజమే. ఎందుకంటే తను తెలియకోకుండానే తను ఉన్న పరిస్థితిని బట్టి ఒకవేళ ఓర్ఫలాగా తను కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు. తన మనసు అలాగ ఇష్టపడాల. చూడండి, నిజంగా దేవుని యొక్క ప్రణాళిక కొన్నిసార్లు మనకు అర్థం కాదండి. దేవుని యొక్క ఏర్పాటు కొన్నిసార్లు మనకు తెలియదండి. ఆ మోయాబు వంశము నుండి దేవుడు మళ్ళా ఏం చేశాడంటే ఆమెని ఒక ఆశీర్వాదకరమైన జనాంగంలో తీసుకొచ్చాడు. మీ 2వ అధ్యాయంలో ఒకసారి మనం గమనిస్తే 12వ వచనం చదువుదాం ఒకసారి. అక్కడ ఏముంది? అక్కడ బోయజు ఏమంటున్నాడు ఆమెని? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని, ఆయన ఏం చేస్తాడు? నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చూసారండి, చూడండి అక్కడ నిజమే. ఎందుకంటే ఆమె పరిగేరుకుంటాకు వెళ్ళిందండి చేలోకి. ఆమె చేలో తనకున్న పేద స్థితిని బట్టి ఆ యొక్క బోయేజ్ గారి యొక్క పొలంలో పరిగేరుకుంటాకు వెళ్ళింది. తన జీవితంలో కొన్నిసార్లు నిజంగా ఎందుకు నాకు ఈ యొక్క జీవితం అని కొన్నిసార్లు యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు చాలామంది అలాంటి పని చేయటానికి ఇష్టపడరు. సామాన్యంగా ముసలోళ్ళు ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఆ చిన్నప్పుడు వాళ్ళని చూసేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే కుప్పలు తీసేసినాక ఆ మట్టి నేలలో వాళ్ళు ఆ కుప్పల దగ్గర ఉన్న వరి ధాన్యాన్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చిన్న చిన్న చీపులు ఉండే, పాపం ఊడ్చి అలా అయిపోయో ఏమో కానీ ఆ రోజుల్లో నేను చూసినప్పుడు వాళ్ళ దగ్గర తాటాకుతో కూడా వాళ్ళ దగ్గర చీపులు ఉండేవి. ఆ చిన్న చిన్న వాటితో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అలాగ ధాన్యం వాళ్ళు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అదంతా బాగు చేసుకుని. నిజమే, ఇప్పుడు మిషన్లు వచ్చినాక ఈ పట్టాలు వచ్చిన తర్వాత ఒక గింజ కూడా అక్కడ కనపడతలా. పూర్వకాలం అయితే మేము చూసేవాళ్ళం వాళ్ళ దగ్గర అలా చిన్న చిన్న చీపురులతో వాటిని ఏం చేసేవాళ్ళంటే ఆ మొత్తం అలాగ ఊడ్చుకుని శుభ్రం చేసుకుని వాళ్ళు కలెక్ట్ చేసుకుని ఆ పేద స్థితిలో వాళ్ళు వాటిని ఆహారాన్ని వండుకుంటానికి దాన్ని అలా ఉండేది పరిస్థితి. నిజమే, ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని అలాంటి ఇబ్బందులు తెలియదు. ఆ కాలంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆమె ఏం చేసిందంటే పరిగి ఏరుకుంటాకి ఆమె వెళుతూ ఉన్నప్పుడు బోయేజ్ ఆమెను గమనించాడు. అమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, నీకు చెప్పాను, ఇక్కడ యవనస్తులు కూడా చెప్పాను, నిన్ను ముట్టుకోకూడదని ఇక్కడ చెప్పానమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కొండల దగ్గర నీకు నీళ్లు పోస్తారు, వాళ్ళ దగ్గర తీసుకో అని చెప్పి అవన్నీ చెప్తూ ఆయన అంటాడనమాట. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. నిజమేనండి. ఎక్కడికి వచ్చిందండి? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చావు. అంటే చూడండి, ఒక శాపకరమైన వంశములో నుండి ఆశీర్వాదకరమైన వంశంలోకి, అంటే ఆయన రెక్కల కిందకి. చూసారా? అందుకని మహోన్నతుని చాటున నివసించువాడంట సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు. అంటే మహోన్నతుని దగ్గరకు వచ్చింది. ఆయన ఏమన్నాడు ఇక్కడ? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. చూసారా? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. నిజమే, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క రెక్కల కింద వస్తావో నిజంగా నీవు ఒక శాపకరమైన పరిస్థితి నుండి ఒక ఆశీర్వాదకరమైన ఆయన రెక్కల కింద నువ్వు వచ్చినప్పుడు నిజంగా ఎంత గొప్ప ధన్యత తెలుసా? నిజం ఈ రోజున చాలామందికి తెలియదు. ఏంటంటే ఈ రోజున ఆమెకు కూడా అర్థం కాల. ఆమె ఏదో అత్తగారి కోసమని ఆమె వెళ్ళింది తప్ప నేను ఒక ఆశీర్వాదకరమైన జనాంగంలో వెళ్ళబోతున్నా సంగతి ఆమెకు అర్థం కాలేదు. అక్కడ 3వ అధ్యాయంలో కూడా ఒక్క మాట చూద్దాం. అక్కడేమంటాడు? 10వ వచనంలో బోయజు చూడు ఏమంటాడు అక్కడ? అతడు అంటాడు అక్కడ, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చూసారని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాండి. సామాన్యంగా రైతులు చాలా తక్కువగా కొంతమందిని తక్కువ చేసి మాట్లాడతారు. ఒరే అని మాట్లాడతారు.
చూసారా? అంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి చాలామంది వాళ్ళని పేదవాళ్ళని ఏం చేస్తారంటే అరే ఒరే అంటూ సంబోధిస్తూ ఉంటారు. కానీ ఆమెను ఏమన్నాడు తెలుసా? కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవ్వనస్తులు నీవు వెంబడించక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నది. నిజమేనండి. ఆమెకు తెలియదు. కానీ ఆమె తర్వాత బోయేజుని వివాహం చేసుకుంటుందన్న సంగతి ఆమెకే తెలియదు. ఇంకా మన తర్వాత మీరు ఆఖరిలో గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క వంశములో కూడా ఆమె పేరు ఉంటుందన్న సంగతి ఆమెకు అసలు అంతకన్నా తెలియదు. ఎక్కడికి వచ్చింది ఆమె? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు ఆమె వచ్చింది. అవునండి. చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించిందో, నయోముతో పాటుగా ఆమె ఎప్పుడైతే వెంబడించిందో ఆమె ఎక్కడికి వచ్చింది? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లుగా ఆమె వచ్చింది. ఈ రోజున దేవుని సన్నిధిని, దేవుని ప్రేమించే మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లుగా మనం ఆమెకు వచ్చామండి. అవునండి. ఆయన రెక్కల కింద నీకేముంటుంది తెలుసా? ఆశ్రయం కలుగుద్దండి. అవునండి. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో నువ్వు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయో తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయమని యొద్దకు రాదు. నిజమేనండి. నిజమే. యోగ్యత లేని మన జీవితాల్లో దేవుడు సురక్షితమైన మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎలా ఉండాలి తెలుసా? అది మన యొక్క నిజంగా మన గొప్పతనం కాదు, మనం ఏదో చేసిన పుణ్యం అంతకన్నా కాదండి. దాని ఏమంటా తెలుసా? నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, అహో కాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే, నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము, ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నిజమేనండి. ఆయన కృప తప్ప వేరొకటి మనకు లేదండి. దేవుడు నిజంగా మనం ఆయన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన కృపలో సమస్తము కూడా దాగి ఉంటాయండి. అవునండి. మనం ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో నిజమే. ఎందుకంటే వెస్ట్ బ్యాంక్ అనే స్థలము మనకు తెలుసు, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. పూర్వం దాన్ని యోదయ సామరయ అనే ప్రాంతంగా దాన్ని పిలుస్తూ ఉండేవాళ్ళు. అదే ప్రాంతంలో మరి మనము యెరూషలేము దేవాలయం కానీ అక్కడున్న ఆ ఓల్డ్ సిటీ అంతా అక్కడే ఉంటుంది. మరి ఆ ప్రాంతంలో ఒక రోజున యేసు ప్రభు వారు కూడా ఆ సమరయ మార్గం గుండా వచ్చారంట. ఆ సమరయ మార్గం గుండా వచ్చినప్పుడు ఎవరి కోసం వచ్చారు అంటే
ఆ సమరయ ప్రాంతంలో ఒక ఆమె మాట్లాడటానికి, ఆమె జీవితాన్ని మార్చటానికి, ఆమె హృదయాన్ని తెరవ చేయడానికి యేసుప్రభు వారు మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో యాకోబు బావి అనే స్థలానికి వచ్చి ఆ స్థలంలో ఆయన ఏం చేస్తున్నారు, ఆమె కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు దేవుడి తెలుసు, మనకు కొన్నిసార్లు కనబడేదే మనం చూడగలుగుతాం, కానీ కనబడని మనకు తెలియదు. కానీ యేసుప్రభుకి అన్నీ తెలుసు. ఆయన ఎవరిని ఏ సమయంలో ఎలా పట్టుకోవాలో, ఎవరిని ఎలా మార్చాలో ఆయనకు అన్నీ తెలుసు. మనుషులందరూ కూడా ఆమె జీవితాన్ని బట్టి అనేక మంది ఆమెను హేళనగా మాట్లాడవచ్చు, తక్కువగా మాట్లాడవచ్చు. ఆమె ఉన్న పరిస్థితిని బట్టి ఆమెను చాలామంది కూడా చాలా చిన్న చూపు చూడవచ్చు. సామాన్యంగా మంచినీళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉదయం వెళ్తారు, అలాగే సాయంత్రం పూట వెళ్తారు. మరి ఆ ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల కంటే చాలా వేడి ఉండే ఆ ప్రాంతాలు. మరి ఆ ప్రాంతంలో ఆమె నీళ్ళ కోసం వెళుతున్నప్పుడు యేసుప్రభు వారు ఆమె కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఈ మధ్య కూడా ఒక ఆయన అలాగే వెళ్ళినప్పుడు యాకోబు బావి అని అంటారు కదా, యేసుప్రభు చెప్పారు కదా అక్కడ, అమ్మ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇంకేమన్నాడో కూడా దప్పికొంటున్నారు కదా. సరే, ఇప్పటికీ కూడా మనం ఆడ చూడొచ్చు. ఆ ప్రాంతంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా కనీసం కొంచెం నీళ్లు తాగి చూస్తారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అది ఏదైనా మనం కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం అన్నట్టుగా ఆ నీళ్ళు చక్కగా చేదుకుని ఆ నీళ్లు మళ్ళీ ఈ రోజుకు తాగితే మళ్ళీ కాసేపటికి వాళ్ళకి ఏమవుతుంది, మళ్ళీ దాహం అనేది వేస్తుంది. అంటే యేసుప్రభు వారు చెప్పింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటంటే నేనిచ్చు నీళ్లు తాగంటే ఈ నీళ్లు కాదు, అక్కడ ఆయన ఇచ్చే నీళ్ళేంటి, జీవజలము. మీరు ఆ మాటలు ఒకసారి చూడండి. అక్కడ రండి, ఒకసారి యోహాను సువార్తలకు వెళదాం. ఒకసారి అక్కడ 4వ అధ్యాయము 11 నుంచి 14 దాకా ఒకసారి గబగబా చదువు. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగెను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొను, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. అంటే జీవజలమును నేను ఇస్తాను. ఏ జలం అది? జీవజలము. అంటే అది ఆయన ఇచ్చే నీళ్లు జీవజలం. అంటే అది నిత్య జీవము కొరకు నిన్ను సిద్ధపరిచేది. అవునండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవము నీలో గనక ఉంటే నీలో ఎలాంటి దాహం ఉంటుంది, ఆత్మలు సంపాదించాలనే ఒక దాహం నీలో పెడతాడు. ఈ భౌతికంగా ఈ మంచినీళ్ళు కాదు, తాగటానికి దప్పిక గురించి మాట్లాడతల్లా. దేవుడు ఒక్కరి వ్యక్తి యొక్క హృదయాన్ని తెరిస్తే నేను కొన్ని ఆత్మలు సంపాదించాలా. ఎంతోమంది నా గ్రామంలో దేవుణ్ణి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు, ఎంతోమంది త్రాగుబోతులు ఉంటున్నారు, ఎంతోమంది వ్యభిచారంలో ఉంటున్నారు, ఎంతోమంది పిల్లలు గంజాయికి అలవాటు పడుతున్నారు, రకరకాలైన మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి చాలామంది పాడైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి, అనేక మంది రక్షణ పొందటానికి నా వంతుకు నేను నా హృదయమంతటితో ప్రార్థన చేయాలనే మనసు కలిగి ఆత్మలు సంపాదించే తపనను కలిగి ఉంటావు. దేవుడిచ్చే జీవజలం త్రాగిన వాడి హృదయంలో వాడి మనసు ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, ఏ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త అందించాలా, ఏ వ్యక్తికి నేను ప్రార్థన తీసుకురావాలా, ఏ వ్యక్తికి బాగోపోతే దైవజనుడు నడిపించాలన్న మనసు అనేది వాళ్ళలో ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. ఆ జీవజలం అనేది మనసులో లేని వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పనా, నేను నా కుటుంబం శుభ్రంగా ఉంటే చాలు, ఇంకొకళ్ళ గురించి నాకు అనవసరం, ఎవడట్ట పోతే నాకెందుకు, నేను నా కుటుంబం శుభ్రంగా ఉంటే చాలు అనే మనసు అది దేవుడిచ్చే మనసు కాదండి. దేవుడు అనేక మంది మీరు జీవితాల్లో చూడండి, 2000 దురాత్మలు పట్టినాడు కూడా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆత్మలు సంపాదించడానికి వెళ్ళాడు. ఈమె ఎలాంటిది తెలుసా? రాహాబుకి పెద్ద అక్క, పెద్ద సిస్టర్ ఆమె రాహాబు గారికి. అలాంటి ఆమెలో కూడా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? సమరయ ప్రాంతంలోకి వెళ్ళింది. అయ్యా నేను చేసిన సంగతి అంతా మీకు తెలుసు,
నా జీవితంలో దేవుడు చేసిన మార్పును బట్టి ఆమె వెళుతుంది అక్కడ, ఆమె వెళ్ళి మాట్లాడుతుంది అక్కడ. ఏమని తెలుసా, అక్కడికి వెళ్ళి ఆమె మాట్లాడుతుంది. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. యేసు ప్రభు దగ్గరకు నడిపించిందండి. అంత తొందరగా జనాలు మాట అంటారా? ప్రార్థనకు రండి అంటే అందరూ తొందరగా వచ్చేస్తారా? ఉపవాస ప్రార్థన అంటే అసలు రారు. చూడండి, అంత తొందరగా ఎందుకు బయలుదేరి వచ్చారు? ఆమె కథ అంతా తెలుసు ఊళ్ళోళ్ళకి, ఆమె హిస్టరీ మొత్తం తెలుసు. యేసుప్రభు లెక్క చెప్పినట్టుగానే ఆ లెక్క అందరూ తెలుసు ఊళ్ళో కూడా. పల్లెటూరులో సామాన్యంగా తెలవదులే నా గురించి ఎవడ తెలవదు అనుకుంటారు, కానీ అసలు పల్లెటూరులో రాజుగారి నోట్లో నుంచి తాటాకు వచ్చిందంటే తాడి చెట్టు వచ్చింది అన్నట్టుగా మాట్లాడతారు. ఇంతదంతా అయిపోతూ ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు మనుషులకి ఎందుకంటే ఏముందండి, నాలుకే కదండి, దానికి ఏమో లేదు, నరం లేదు. ఎన్ని మాటలన్నా దోషేస్తుంది అంతే మాటలు. అసలుకైతే సెల్ ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా ఫ్రీయే. గంటల చెవులు వేడెక్కిపోయినా సరే మాత్రం ఇక చెప్పిందే చెప్పి ఇక నిజమే. మరి ఇలాంటి దినాల్లో కొన్నిసార్లు మనుషులు అంత చెప్పుకోకుండా ఉంటారా? ఆ కథ ఇన్ని రకాలుగా మాట్లాడి ఉంటారు అక్కడ. యేసుప్రభు కరెక్ట్ లెక్క 5 చెప్పాడు, కానీ వీళ్ళు జనాలు 10, 50 చెప్పేసి ఉంటారు. యేసుప్రభు లెక్క కరెక్ట్గానే చెప్పాడు, కానీ జనాల్లో ఊహించేసుకుని తెగ. నిజమే, మనుషులు రకరకాలుగా మాట్లాడవచ్చు. అలాంటి స్త్రీ యొక్క మాటలు విని ఊరంతా కదిలిందంటే ఆమె నిజంగా యేసుప్రభు ఇచ్చే జీవజలం తాగలేదంటారా? ఆయన ఇచ్చే జీవజలము నీది ఎలాంటి తెలుసా? అనేక మంది హృదయాలను మార్చినట్లుగా అది ప్రేరేపిస్తుంది అన్నాడు. నువ్వు కూర్చోలేవు. దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని యొక్క స్వరం విన్న తర్వాత నశించిపోతున్న వారిని వెదకి రక్షించాలనే తపన నీ హృదయంలో, నా హృదయంలో ఆయన పెడతాడు. అది మనం పెట్టలేదంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావే కానీ నీ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అంటారు చూసారా. నీ మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. ఇప్పుడే కాదులే, తర్వాత చూద్దాంలే, అంత పెద్ద. ఏమండి, నేను ఇప్పటికే చెప్పా, రాహాబు గారి సిస్టర్ అండి ఆమెను చెప్పా. ఇక అంతకన్నా వివరంగా నేను చెప్పలేనే. ఇక రాహాబు గారి సిస్టర్ అయ్యుండి ఆమెను నమ్మారంటే కొన్నిసార్లు నువ్వు నేను చెప్తే నమ్మరా ఏంటి? కానీ మనకేముంటుంది తెలుసు లోపల? కొన్నిసార్లు లోపల కొన్ని నేను చెప్తే వాళ్ళు నమ్ముతారా, నేను చెప్తే వాళ్ళు వింటారా, అసలు ముందు మనమే సరిగ్గా లేవు కదా, ముందు మా ఆయనే సరిగ్గా లేడుగా, ఇవన్నీ లోపల ఏం చేస్తాయి? కసా ముందు చెప్పబోయే ముందు పొడి చేస్తాయి. ముందు నువ్వు చూసుకోమ్మా అంటారేమో అని ముందు అది పొడి చేస్తుంది మన లోపల. మీ అబ్బాయి సంగతి చూసుకోమ్మా అని అంటారేమో అని, మీ ఆయన సంగతి చూసుకోమ్మా అని, మీ ఆవిడ సంగతి చూసుకోయ్యా అని. ఇట్లాంటివన్నీ మన ఏం చేస్తుంది? దేవుని యొక్క పరిచర్లో వెళ్ళకోకుండా మననే అడ్డుకుంటూ ఉంటుంది. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళినప్పుడు ఆ యొక్క విశ్వాసముతో మనం వెళ్ళటానికి సరే ఆయన నిన్ను ప్రేరేపించినప్పుడు కొన్నిసార్లు నువ్వు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. దేవుడు ఆయన ఎవరిని పిలుచుకున్నాడు? కొరింథీ పత్రికలో పౌలు గారు అంటే చూసా, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు నువ్వు ఎందుకు చెప్పాలో తెలుసా? యోహాను సువార్తలో ఒక మాటని మీకు చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయము 24వ వచనం చదివాను. ఎందుకు పరిచర్లకు మనం వెళ్ళాలి? నా మాట విని అంటున్నాడు యేసుప్రభువారు. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. వినండి జాగ్రత్తగా. వాడు ఎక్కడికి వెళ్తాడంటండి? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారికి ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి? మరణం అంటే మొదటి మరణము అందరికీ వస్తుంది. రెండో మరణాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మొదటి మరణం చచ్చిపోయిన వాళ్ళు కూడా, ఒకసారి బతికిన వాళ్ళు కూడా మళ్ళీ చచ్చిపోయారు.
ఆ మొదట మరణం గురించి కాదు, రెండో మరణం గురించి మీకు ప్రకటన గ్రంథంలో చదవండి. ఇక దేవుడు ఏమన్నాడు? మరణములో నుండి ఎక్కడికి వెళ్తారంట? మీరు జీవములోకి మీరు దాటుతారు. ఎందుకంటే నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొండంటే ఆ భౌతికమైన నీళ్ళు గురించి కాదు మాట్లాడేది. ఆయన దేవుడిచ్చే జీవజలాన్ని మీరు ఎప్పుడైతే పొందుకుంటారో ఆయన ఏమన్నాడు? మరణములో నుండి మీరు ఎక్కడికి వెళ్తారంట? జీవములోనికి మీరు దాటుతారు. అందుకనే రక్షణ పొందాలి, అందుకనే మన పాపములు ఒప్పుకోవాలి, అందుకనే మారు మనసు అనుభవం పొందిన తర్వాత మీరు బ్యాప్టిజం తీసుకోవాలి. ఆ అనుభవం తర్వాత మీరు ప్రభు బలలో మీరు పాలు పంపులు పొందాలి. అందుకనే ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించకపోతే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. అది వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలంగా నువ్వు జన్మించాల్సిందే. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే మీరు నిత్య జీవములకు వెళతారు. అవునండి. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా మనము దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? మరణ భయము నుండి నిన్ను విడిపిస్తాడు. నీ కుటుంబం మీద శాపం నుంచి నిన్ను తప్పిస్తాడు. నీకున్న ప్రతి ఒక్క పేదరికించి కూడా నేను ఆయన ఏం చేస్తాడు? నేను తప్పిస్తాడు. ఈ రోజున మనుషుల్లో ఎలా ఉంటుందంటే భౌతిక సంబంధంగా కనబడే ఆశీర్వాదాల వైపే చూస్తున్నారు. తాత్కాలికమైన సంతోషం, ఆ కాసేపు మత్తులోకి వెళ్ళిపోతుంటే బాగుందనుకుంటున్నారు జనాలు. క్షణికమైన సుఖము కోసమే మనుషులు ఈ రోజున చాలామంది ఆలోచిస్తున్నారు తప్ప శాశ్వతమైన జీవితము, శాశ్వతమైన దేవుని రాజ్యంలో దేవుడిచ్చే సంతోషము కొరకు ఈ లోకంలో చాలామందికి దాని గురించి ఆలోచన లేదు. అవునండి. ఎందుకంటే భౌతికంగా వచ్చే బెనిఫిట్స్ విషయంలో కూడా మనుషులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున మనము ఆత్మలో మనం ఎదగటానికి ఈ రోజున ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే మనుషులు చాలామంది కూడా ఇష్టం చూపించట్లే. ఈ అంత్యదినముల్లో గోధుమలు గురుగులు వేరుపరిచే సమయం ఇది. రానున్న దినాల్లో కూడా భయంకరమైన చట్టాలు రాబోతున్న కాలంలో ఉన్నాం మనం. దేవుని కొరకు నిలబడాలంటే చాలా కష్టమైన పరిస్థితులు రాబోతున్నాయి. అవునండి. మనం అందుకని కొన్నిసార్లు మనం ఇప్పటి నుంచే మనం మెలకువగుండి ప్రార్థన చేసుకోవాలా. రానున్న దినాల్లో మనం ఎలాగుండాలో దేవుని కొరకు నిలబడాలంటే కొన్నిసార్లు మీరు పేతురు పత్రిక రండి ఒకసారి. మొదటి పేతురు 4వ అధ్యాయము 14వ వచనం చదివినాను ఒకసారి. మొదటి పేతురు 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల, మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ, మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. ఏమన్నాడు? మీరు ధన్యులు. మరొకసారి చూద్దాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, మహిమా స్వరూపి అయిన ఆత్మ, మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అవునండి. దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు కొన్నిసార్లు నీకు శోధనలు వస్తాయి. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు యేసుప్రభు కొండ మీద ప్రసంగం ఏం చెప్పేది తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరేం చేయమన్నాడు? ఏడమన్నాడా? సంతోషించండి, పరలోకమందు మీకు ఫలం అధికమగును. పరలోకములో మీకు ఫలం అధికం అవ్వాలంటే ఈ లోకములో ఉన్నప్పుడు ప్రభువు నిమిత్తం మనం ఏం చేయాలి తెలుసా? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి. మరి వీటన్నిటి నుంచి కూడా నువ్వు తప్పించబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు అన్ని విషయాల్లో కూడా చాలా మెలకు కలిగి ఉండాలా. అవునండి. ఇంకా కిందకు వెళదాం. ఇంకా కిందకు వెళితే అక్కడ ఏమన్నాడు తెలుసా? 16వ వచనం కూడా 17 చదువునాను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలంటండి? దేవుని మహిమపరచాలి. తీర్పు దేవుని ఇంటి యుద్ధ ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యుద్ధని ఆరంభమైతే, మన దగ్గరే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? చూసారా? ఇందాక మీరు చదివిచ్చాను కీర్తన 91లో, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. ఎవరండి? దేవుని నామాన్ని మనము ఎరిగిన వారంగా ఉండాలా. యేసు ప్రభు బిడ్డలుగా నా దగ్గరికి ఎవరన్నా పేరు పెట్టమంటే బైబిల్లో పేర్లు పెడతా, లేదంటే భక్తుల పేర్లే పెడతా. అవునండి. ఎందుకు? ఇక్కడికి వచ్చినా కొన్నిసార్లు ఏ బేలని పెడితే ఆడ అక్కడికి వెళ్ళినా ఎంకయ్యని రాసేస్తున్నాడు బళ్ళు.
అంతేనా? ఎబినేజర్ అని పెట్టానుకో, ఆడి పేరు విజయ్ కుమార్ ఉంటుంది అక్కడ. నిజమే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్నిసార్లు ఏదో ఒకటి. నేను ఒకటి గిట్టాగే సుందర్ సింగ్ అని పేరు పెడితే అది పోనిది బైబిల్లో పేరు కూడా కాదు. ఎవడో చెప్పాడు, ఊరికే బైబిల్లో పేర్లు రయ్యన్ని మీకేం రావు, ఉద్యోగం రావు మీకు, మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. అందుకని ఆనంద బాబు అని పెట్టుకున్నారు ఆడి పేరు. ఏ పేరేంట? ఆనంద బాబు అని పెట్టుకుంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నిజమే. అంటే కొన్నిసార్లు మనము భయపడొద్దు ఎప్పుడు కూడా. నువ్వు దేవుని నామాన్ని గురించి నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడగలిగితే దేవుడు కూడా ఆ పేరును బట్టి నేను చేస్తా తెలుసా, అతడు నా నామం ఎరిగివాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అవునండి. ప్రభు బిడ్డగా నిజంగా నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నమ్మకంగా నిలబడు. ఇమ్మాన్యుయేల్ అంటే ఏంటి అర్థం చెప్పండి. మరి ఇమ్మాన్యుయేల్ పేరు ఉంటుందా బళ్ళో? ఉండదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం అసలు దేవుడు ఈయనకు తోడుగా ఉండాలి, దేవుడి యొక్క కాపుదల ఉండాలని మనం అనుకుంటాం. కానీ అసలు శావుడు చెప్పిన మాట ఈ చెవులో ఈ చెవులోకి వెళ్ళిపోద్ది. ఎవరు మాటలు నమ్ముతారు? సుబ్బారావు అన్నయ్య వస్తాడు పక్కనే. సుబ్బారావు అన్నయ్య వచ్చేసి మరి ఆయన ఏం చెప్తాడో ఆ మాట ఏమేం చేస్తుంది వీళ్ళకి, అదే బాగా పనిచేస్తుంది. మరి వాక్యము మనలో నెరవేర్చబడాలంటే మనం ఎలాగుండాలా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నుంచి తప్పించాలంటే మనం ఏం చేయాలా? అందుకని ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు ఇక్కడ, ఎవడైనను క్రైస్తవుడైనందుకు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? పేరును బట్టి క్రైస్తవులు అంటారా? ఎవడైనను క్రైస్తవుడు అయినందుకంట బాధ అనుభవించిన ఎడల, అంటే బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలంటండి? దేవుని మహింపరచాలంటండి. పూర్వకాలం కొంతమంది ఏం చేసేవాళ్ళు తెలుసా, యేసు ప్రభువుని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు మళ్ళా నాలుగు మీద వాత ఎంచుకుంటేనంట, మా గేదలకి ముద్ర వేసినట్టుగా నాలుగు మీద కూడా ఏం చేసేవాళ్ళంట, సూదితో కాల్చి వాత పెట్టి ఇక నుంచి నేను క్రైస్తవుడు కాదు అన్యుడు అని చెప్పేసి అక్కడి నుంచి నువ్వు తీర్మానం తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యపోబాకండి, ఎన్ని నేను నిన్నాయి చెప్తున్నా. ఎందుకో తెలుసా, వాళ్ళు భయపడిపోతారు. క్రైస్తవుడుగా నేను జీవిస్తే నాకు బెనిఫిట్స్ రావేమో. ఏమండి, ఎప్పుడైతే దేవుని నువ్వు గణపరుస్తావో దేవుడు నిన్ను గణపరుస్తాడు. అక్కడ రాయబడిన వాక్యం మళ్ళీ ఒకసారి చదువున్నాను. ఒకసారి 91 కీర్తనలోకి రండి, ఒకసారి రండి. 91 కీర్తనలో రండి ఒకసారి. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఏం చేస్తానంటే దేవుడు అతన్ని గణపరుస్తాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి ఏం చేస్తాను, నేను తోడై ఉండేదను. ఏమండి, దేవుని నామమును కలిగి ఉంటే అర్థమైందా, ఆ పేరును బట్టే నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పగలిగేటట్టు ఉండాలి తప్ప నువ్వు ఎప్పుడైనా సిగ్గుపడితే దేవుడు తెలుసా అక్రమం చేయవాడా ఎవడ నాకు తెలియదు. పాస్టర్ గారు, నేను మా కోడి తీసుకొచ్చి ఇచ్చాను, మీకు గుర్తులేదా? అంత తొందరగా మీరు ఎట్ట మర్చిపోయారండి? మా బీరకాయలన్నీ మీకే ఇచ్చాం కదా, ఫస్ట్ కాపు అంతా మీకే. అరటిగెల కాస్తే మా తోటలో అరటిగెల ఫస్ట్ గెల మీ సంఘంలో నేనే కదా పంచిందండి. దేవుడు అంటున్నాడు, అక్రమం చేయవాడా మీరెవడో నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు ఏ ఎండకు ఆ ఎండకు గొడుగు పట్టే రకం. చర్చిలో ఒకలాగా ఉంటావు, బయట ఒకలాగా ఉంటావు. చూడండి, అందుకనే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో లవోదిక సంఘంతో ఏమన్నాడు తెలుసా, నువ్వు ఉంటే చల్లగన్నా ఉండు, ఏమన్నాడు, వెచ్చగన్నా ఉండు. నులివెచ్చగా ఉన్నావంటే ఏమన్నాడు తెలుసా, నా నోటి నుంచి నేను అంటాను అన్నాడు. అంతే, ఉమ్మేస్తాను. ఉమ్మేయటం అంటే ఏంటి తెలుసా, దేవుడు ఉమ్మేస్తే ఇంకా మనం ఎందుకని పనికి వస్తామని చెప్పండి. దేవుని చేత మనం ఆశీర్వాదకరంగా మనం ఉండేటట్టుగా మనం ఉండాలి తప్ప దేవుడు నిన్ను అసహించుకుంటే భూలోకంలో నిన్ను ఎవడో కూడా కాపాడలేడిక. భూలోకంలో నిన్ను ఎవడో కాపాడలేడిక. అందుకని దేవుడు వెంటనే రానివ్వడు. ఈ కృపాకాలంలో మనం ఉన్నాము.
నాకేం జరగలేదుగా, నాకేం అవ్వలేదుగా, ఈ పాస్టర్ గారు లేచిన కానీ చిట్టాగా అంటున్నాడుగా, అంత తొందరగా వస్తే ఆయన కృపామయుడు ఎట్ట అవుతాడు? ఆయనలో దీర్ఘశాంతానికి అర్థమేముంది? ఇంకా ఆత్మఫలానికి అర్థమేముంది? చూడండి, దేవుడు మనకు తరుణాలు ఇస్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడేది ఎందుకంటే ఇప్పుడైనా మనం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తామేమో అని దేవుడు మనకు తరుణాలు ఇస్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు కూడా దేవుడు అన్నాడు తెలుసా, ఆయన అబ్రాహామును పట్టుకుని దేవుడు అబ్రహాముగా మార్చాడు. ఎందుకు మార్చాడు? మీరు 17వ అధ్యాయంలో రండి, ఒకసారి ఆదికాండంలో రండి, ఒకసారి గబగబా. ఆదికాండం 17వ అధ్యాయం 5-6 వచనం చదువునాను గబగబా. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నీవు అనేక జనములకు ఏమవుతావు? నువ్వు తండ్రిగా నియమించితిని, తండ్రిగా ఉంటావా? నీ పేరు అబ్రహాము అనబడును. నీ పేరు ఏమంటే అబ్రహామా. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి, నీవు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చేదరు, రాజులను నీలో నుండి కూడా వచ్చేదరు. నేను నీకు నీ తరువాత సంతానమునకు దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. దేవుడు పేరు మార్చిన తర్వాత తన బతుకు మారిపోయిందండి. తన కథే మారిపోయింది. నిజమే, దేవుడు అబ్రాహామును పిలిచాడు, అబ్రహామా నేను నీకు పేరు మారుస్తున్నాడు. ఇక్కడ ఇక మీదట నీ పేరు అబ్రాహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడద్ది. సరే, నిజమే, పేరు మాత్రమే కాదండి, దేవుడు అప్పటి వరకు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాము పొందుకున్నట్లు దేవుడు చేశాడు. నీలో నుండి రాజులు వస్తారు, నువ్వు అనేక జనములకు నువ్వు తండ్రిగా ఉంటావు. అవునండి, నిజమే. 20వ అధ్యాయంలో చూడడం 3వ వచనంలో, 20వ అధ్యాయం 3వ వచనం. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయదవా. చాలు, తర్వాత 6వ వచనం కూడా చదువునాను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. చూడ, ఎందుకంటే ఈ మాట నేను చదివించాను. అబ్రహామును దేవుడు ఆ గెరార్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబీమెలెకు రాజు దుర్బుద్ధి పుట్టి ఆమె మీద చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు దర్శనంలో అతనితో మాట్లాడాడు, జాగ్రత్త, ఆమెను ముట్టుకున్నావా చస్తావన్నాడు. ఈయన మనసులో ఈయన అనుకున్నాడు, ఏదో చెల్లి అనుకుంటున్నా అన్నాడే అని చెప్పేసి ఈయన చెడ్డ ఆలోచనలన్నీ మనసులో కలిగి ఉన్నప్పుడు దేవుడు దర్శనంలో మాట్లాడాడు. చూడండి, ఎందుకంటే ఒక వ్యక్తి పేరు మార్చిన తర్వాత దేవుడు అన్నాడు, చూడండి అక్కడ, దేవుడు నామానికి ఎక్కడ అవమానం కలగకూడదని. గెరార్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అతను నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అవునండి, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. ఇలాంటి కీడు జరక్కోకుండా, దేవుని నామానికి ఎక్కడ అవమానం జరక్కోకుండా, తన మనసు ఎరిగిన దేవుడు, తన హృదయం ఎరిగిన దేవుడు కాబట్టి అబ్రహామును మళ్ళా రేపొద్దున కొంతమంది అనవచ్చు, అక్కడికి వెళ్ళాక ఏంటి ఆడ పరిస్థితి అలా అయిపోయిందని మనుషులు మాట్లాడతారేమో. అవునండి, ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో ఆయన మన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు తోడుగుండే దేవుడు అండి. ఆయన అబీమెలెకు యొక్క హృదయం ఎరిగిన దేవుడు, అబ్రహాం యొక్క వేదన చూసిన దేవుడు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు,
నడచినాను పండుకున్నాను అయ్యా నీ విరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నిజమేనండి అబ్రహాము హృదయం విరిగిన వాడండి ఊరుగాని ఊరు వచ్చినప్పుడు పైగా రాజుగారు తలుచుకుంటే ఏదైనా కొన్నిసార్లు చేయొచ్చు కానీ మన దేవుడు ఎవరు తెలుసా నిన్ను చూచువాడు నీ పరిస్థితి అంతా నువ్వు ఎరిగిన దేవుడు నీ హృదయంలో వేదన ఎరిగిన దేవుడు అవునండి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో దేవుడు అన్నాడు నేను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను అవునండి ఎన్నోసార్లు కూడా మనం గమనించలేదు దావీదును కూడా సౌలు ఎన్నిసార్లు చంపాలని చూశాడు ఆ బల్యంతోనే కొన్నిసార్లు కొంతమంది చెప్తారు 26 సార్లు అతని మీద ప్రయత్నం చేశాడంటారు ఎందుకో తెలుసా మరణము తప్పించట యెహోవా వశము 121 కీర్తనలు మనం ఇందరు చదువుకున్నాం అని ఏమన్నా తెలుసా నీ ప్రక్కన ఒకసారి ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అవునండి ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడండి నీకు ప్రక్కన ఎన్నిసార్లు 91 కీర్తనలో చదివినట్లుగా 1000 మంది పడినా నీ ఎడం పక్కన 10,000 మంది కూలినా కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు దేవుడిని నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుని నామాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా పైవాడుగా ఉంచుతాడు తప్ప నిన్ను కిందవాడుగా ఉంచడు నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు తప్ప చేయనివ్వడు నిన్ను నిజమే దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు పట్టుకో ప్రభు బిడ్డలుగా నువ్వు ఎప్పుడు సిగ్గుపడద్దు దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో నువ్వు దేవుని ఎంతగా గణపరుస్తావో నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా నీ ముందు వెళ్తూ ఉంటాడు ఆ దినమందు ఇశ్రాయేలు పక్షాన్ని నిలబడి వారికి పగల మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే వారితో నడిపించిన దేవుడు వాళ్ళని చూసినప్పుడు నిజంగా శత్రువుల గుండెల దాడొచ్చేది ఓ రోజున రాహాబు సిస్టర్ అంటుంది తెలుసా అయ్యా మీ దేవుడు ఆకాశం అందున్న దేవుడే భూమి ఎందు కూడా దేవుడే మీ మధ్య ఎటువంటి వారికి కూడా ధైర్యం అనేది చాలదు మీరు ఈ ప్రాంతానికి వస్తారు ఈ ప్రాంతాన్ని మీరు జయిస్తారని నాకు అర్థమైపోయింది అవునండి ఎందుకో తెలుసా దేవుని ప్రజలను దేవుడు ఎలాగ నడిపిస్తున్నాడో ఈ రోజుకి మనం చూస్తున్నాం ఆయన నామోనిరిగిన ఇశ్రాయేలు సంతతిని ఈ రోజుకి దేవుడు ఎంతగా కాపుదలిస్తున్నాడో ఈ రోజుకి ప్రపంచం అంతా చూస్తుంది వారు కొద్దిమందిగా ఉన్నా సరే దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడని ప్రపంచం అందరికీ తెలుసు ఈ రోజుకి ఎందుకో తెలుసా అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనక నేను అతను తప్పిస్తాను అందుకని ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది దేవుని బిడ్డలుగా దేవుని యొక్క నామమును కలిగిన వారుగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా నిన్ను తప్పిస్తాడు ఆయన అంటున్నాడు అందుకని అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచాను
అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేతను, శ్రమలో నేను అతనికి తోడయ్యేందును, అతను విడిపించి నేను గొప్ప చేశాను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి నేను చూపిస్తాను. దీర్ఘాయుష్ను దేవుడిస్తాడండి. దేవుడు దీర్ఘాయుష్ ఇస్తాడు. మోషేని దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు నడిపించినట్లుగా 120 సంవత్సరాలప్పుడు నిజంగా అతనికి కాళ్ళలో శక్తి ఎక్కడ తగ్గలేదండి. కంటి చూపు కూడా ఎక్కడ తేడా. దేవుడు నిజంగా ఎంతగా కాపాడాడు. అబ్రహామును దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మీరు తర్వాత అబ్రహాంలో శారమ్మ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడు కేతూరు అని. మళ్ళీ అక్కడ కూడా పిల్లలు పడతారు. ఆశీర్వాదం అది 100 సంవత్సరాలు అయినా కూడా ఆగలేదండి. దేవుని ఆశీర్వాదం 120 సంవత్సరాల దాకా కూడా కొనసాగింది. అవునండి. అబ్రహామా, దేవుని మాటకి విధేయత చూపించిన అబ్రహామును దేవుడు ఆశీర్వించినట్లుగా అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదం నీవు నేను కూడా పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేచి నిలబడదాం. దేవుని ప్రేమించుదాం. దేవుని ప్రేమించి ఆయన ఏం చేస్తే తెలుసు, అయినా నేను అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక నేను అతను ఘనపరిచేతన్నాడు. ప్రభు బిడ్డలుగా మనము దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి మనం ఎక్కడా కూడా అవమానకరంగా ఉండకూడదు. దేవుని మనం ప్రేమించినప్పుడు దేవుడు నీ కొరకు ఎన్ని సిద్ధపరుస్తాడో అవి కంటికి కనపడవు, చెవికి కనపడవు, మనుషు దేనికి గోచరము కాదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని మనం నిజంగా ప్రేమిస్తే దేవుడిచ్చి ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవచ్చు. నిజమే. దేవుడు అంటున్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతను ఉత్తరం ఇస్తానన్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని చెప్పినట్లుగా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శాపకరమైన వంశం మోయాబు వంశం నుండి దేవుడు ఆశీర్వాదకరమైన వంశంలో మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క వంశావళిలో కూడా ఆమె పేరు దేవుడు ఆయన రాసించాడు. నిజమే. ప్రభు బిడ్డలుగా మనం ఆయన ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ప్రభు బిడ్డలుగా ఆయన ఎప్పుడైతే మనము ఆయన కలిగి ఉంటామో, ఆయన నామాన్ని కలిగినప్పుడు దేవుడు ఎంత ఘనంగా ఉంచుతాడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి, నిన్ను ప్రేమించే జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. నిన్ను ఘనపరిచే జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. నీ పాదాల దగ్గర ఎలా మొరపెట్టాలి నాకు నేర్పించండి ప్రభా. నాయనా, నీ సన్నిధి మాతో ఉంచమని అడుగుదాం. పరిశుద్ధురా, ప్రేంగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభా, అయా నాయన నీ సన్నిధిలో స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచు మమ్మల్ని బలపరిచిన దేవా, నీ ప్రేమకు వందనాలు ప్రభా. ఈ దినమందు ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తానని, అతడు నా నామాన్ని ఎరిగిన వాడికి నేను అతను ఘనపరుస్తామని, అతడు నాకు మొర్ర పెట్టక నేను అతనికి ఉత్తరం ఇస్తానని మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నాయన, నాకు మీద, నా కుటుంబం మీద ఏ పాపము, శాపము అనేది ఏలుబడి చేయకుండా మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడొచ్చేమో ప్రభా. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందలేవని మాట్లాడొచ్చేమో, కానీ ప్రభా నీ సన్నిధికి వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పే ప్రభా. నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా నువ్వు ఆశ్చర్యించే దేవుడు ప్రభా. నీ నామమ్మ కలిగిన బిడ్డగా నిన్ను ఘనపరిచే జీవితం నాకు దయచేయండి ప్రభా. అవునయ్యా, మనుషుల మీద ఆధారపడే వద్దయ్యా. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడేవారు ప్రభా, అయ్యో ప్రభా సిగ్గుపడతారండి ప్రభా. కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళు ప్రభా ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఆ దినమందు అబ్రహామును కొంతమంది ఎగతాళిగా మాట్లాడొచ్చేమో, కానీ ప్రభా అబ్రహామును ఆశ్చర్యించినట్లుగా అబ్రహామును విధేయతను బట్టి ప్రభా అయ్యా తరతరములు దీవెనకరంగా చేసిన దేవుడు ప్రభా. నీ ప్రేమకు వందనాలు. అలాంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన తండ్రి మా జీవితంలో పొందుకుంటకు సహాయించండి ప్రభా. ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని నమ్మకంగా నిన్ను వెంబడించి నిన్నే ఘనపరిచే జీవితాలు మాకు దయచేయమని నాజరేయుడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.